హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఇవాళైతే 21 మార్చ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే అవుతుంది. వాళ్ళతో కొంచెం ఎర్లీ అయితే బయలుదేరుతున్నా. యాక్చువల్గా 4 గంటలకే తీద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఈ టైం అయితే 5 గంటల 7 నిమిషాలు అయితే అవుతుంది. ఫస్ట్ మనం రీడింగ్ అయితే 0 చేసుకుందాం. ఓకే, రీడింగ్ అయితే 0 చేసుకున్నాం. లేట్ చేయకుండా అన్నాళ్ళకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ లేట్ అయింది, 4 అనుకుని 5 అవుతుంది. ఓకే, ర్యాపిడోలో అయితే ఆన్లైన్ అయింది, సారీ ఊబర్లో అయితే అయింది. ర్యాపిడోలో కూడా వేసుకుందాం. ఓకే, ర్యాపిడోలో కూడా అవుతుంది. ఓకే, ర్యాపిడోలో కూడా అయిపోయింది. ఆఫ్లో ఉంది, ఆన్లైన్ చేద్దాం. ఓకే, ఇంకా డ్రాప్స్ అయితే ఏమి వస్తలేవు, చూద్దాం మరి. ఫస్ట్ డ్రాప్ ఎక్కడ వస్తుంది ఏందని చూసి మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను. వెల్కమ్ బ్యాక్ ది వీడియో. ఇప్పటి వరకు అయితే మనకు వెహికల్ 179.8 అంటే 180 కిలోమీటర్స్ తిరిగింది. టైం వచ్చేసి 3:15 అవుతుంది. మార్నింగ్ అయితే 5 గంటలకు తీసినాం కదా. ఇప్పటి వరకు మనకైన వెల్డింగ్స్ అయితే ఒకసారి చూసుకుందాం. ఊబర్లో వచ్చేసి 4 రూపాయలు తక్కువ 2000 అయింది. 8 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. ఇక ర్యాపిడోలో వచ్చి ఒక 2 డ్రాప్లు అనుకుంటా. ర్యాపిడోలో ఒక 2 డ్రాప్లు కంప్లీట్ అయినాయి. ఇగో 573 రూపాయలు అయితే ఇందులో అయింది. అందులో ఒక 4 రూపాయల దాకా 2000 అంటే 2569 రూపాయలు అయింది. అంతేనా? నైన్టీన్ 1996 ప్లస్ 573 573 అంతే, 573 2569 రూపాయలు అయింది. ప్రజెంట్ అయితే ఇంటికైతే వచ్చేసిన. లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళా 4 గంటలకు అయితే ఆన్లైన్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, లంచ్ తర్వాత 4 గంటలకు అయితే నేను వెహికల్ అయితే తీసిన. మళ్ళా ఒక 2 డ్రాప్లు కొట్టిన, తర్వాత ఇంటికి వచ్చేసిన. ఎందుకంటే ట్రాఫిక్ టైం అయింది. ఒక్కొక్క డ్రాప్కు దాదాపు 1.5 గంట టైం పడుతుంది. 4 ఇప్పుడు ప్రజెంట్ 7 అవుతుంది టైము. 5, 6, 7 ఈ 3 గంటలల్లా నేను కొట్టింది 2 డ్రాప్లు. అంటే దాన్ని బట్టి మీరే చూసుకోండి ఎంత ట్రాఫిక్ ఉందని. ఇప్పుడు మనకైనా ఎర్నింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకున్నాము. ఊబర్లో అయితే ఏం కొట్టలేదు. ఆ 2 డ్రాప్లు కూడా ర్యాపిడోలోనే కొట్టినా. నేను చూపిస్తా రీడింగ్ కూడా. రీడింగ్ వచ్చేసి 230 కిలోమీటర్లు అయితే అయ్యింది. మనకు టైం వచ్చేసి 6:53 అయితే అవుతుంది. మార్నింగ్ ఎన్ని గంటలకు? 5 గంటలకు స్టార్ట్ అయినాం కదా. ప్రజెంట్ అయితే 7 అవుతుంది. అంటే 14 గంటలు. 14 గంటలు ఆన్లైన్లో ఉంటే మనము ఇవాళ చేసిన ఎర్నింగ్స్
ర్యాపిడోలో వచ్చేసి 1300. ఇందులో ఎన్ని డ్రాప్లు అయినాయి? 4 డ్రాప్లే, అంతే. 4 డ్రాప్లు ఉంటాయి అంతే. లంచ్ కంటే ముందు 2 డ్రాప్లు కదా, ఇప్పుడు దాని తర్వాత ఒక 2 డ్రాప్లు, 4 డ్రాప్లు. ఇంట్లో 1300 బిల్ అయితే ఇంట్లో అయింది. అదే లంచ్ తర్వాత ఈ ఫస్ట్ డ్రాప్ వచ్చేసి అల్వాల్ నుంచి మనకు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అక్కడైతే పోయినా. ఈ డ్రాప్లో మనకు 344 రూపాయలు అయితే ఇచ్చిండు. ఇక ఆ తర్వాత మళ్ళా ఇనార్బిట్ మాల్ సత్వా బిల్డింగ్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే మళ్ళీ మనకు తిరుమలగిరి అయితే పడ్డది. ఇగో ఈ డ్రాప్ అది ఐటీసీ కోహినూర్ హోటల్ పక్కన సత్వా నాలెడ్జ్ సిటీ బిల్డింగ్ నుంచి మనకు తిరుమలగిరి అయితే వచ్చిన. ఈ డ్రాప్ లో మనకు 383 రూపాయలు అయితే ఇచ్చిండు 19 కిలోమీటర్లకు. నాకు 19 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది. టైం చూడండి 74 నిమిషాలు, అంటే గంట బావు పట్టింది దీనికి. అంతకుముందు డ్రాపు అల్వాల్ నుంచి మన జూబ్లీహిల్స్, ఈ డ్రాప్ లో మనకు 50 నిమిషాలు అయితే టైం పట్టింది. మనకు 19 కిలోమీటర్లకు 344 రూపాయలు అయితే ఇచ్చిండు. మనకు 17 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడ్డది. ర్యాపిడో జర బెటరే కిలోమీటర్ వైజ్గా చూస్తే ఊబర్ కంటే. ఓకే, ఇక పోతే మనకు ఊబర్లో మధ్యాహ్నం చూపించిన కదా, అంతే బిల్లు 1996 రూపాయలు, ఇంతే బిల్లు. లంచ్ తర్వాత అయితే ఇంట్లో ఏం కొట్టలేదు. ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుందాము. 1996 రూపాయలు ప్లస్ 1300 ర్యాపిడోలో. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 3296. ఇందులో మనకు డీజిల్ ఒక 1200. మనకు మిగిలింది అయితే 2096 రూపాయలు అయితే మిగిలింది. 1200 ఎందుకంటే 200 రేటింగ్ దాటింది ఆల్రెడీ, 30 కిలోమీటర్లు అయింది కాబట్టి. మనము 1000 రూపాయలు డీజిల్కి నేను 200 కిలోమీటర్లు రేటింగ్ అయితే పెట్టుకుంటా. 30 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయింది కాబట్టి ఇంకో 200 డీజిల్, ఇంక్లూడింగ్ ఏసీ ఇది. ఓకే, మనకు అయిన ఎర్నింగ్స్లో 1200 డీజిల్ పోతే మనకు మిగిలిన ఎర్నింగ్స్ వచ్చేసి 2096 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఎర్నింగ్స్. ఓకేనా, చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న మీరు చిన్న చిన్న డ్రాప్లు ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి. కానీ నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా, నేను చిన్న డ్రాప్లు అయితే తీసుకోను. మీరు బాగా నా వీడియోలో అంటే నేను డ్రాప్ వైజ్ అయితే మీకు ఏం చూపిస్తలేను కదా. టోటల్గా మన బండి ఎంత తిరిగింది, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఈవినింగ్ వరకు, మనకైనా బిల్ ఎంత, మనకు అట్లీస్ట్ 15 రూపాయలు కిలోమీటర్ పడుతుందా లేదా, ఇంతే చూసుకోవాలి మనం. ఈ 20 కిలోమీటర్లు అయితే ఒక డ్రాప్లో ఇస్తాడు, ఇవ్వడన్నట్టు కాదు. పీక్ టైంలో సజ్జు టైంలో 20 రూపాయల కిలోమీటర్ కూడా పడుతుంది. అట్లా నేను రోజు కొడుతూనే ఉంటా. ప్రతిసారి ప్రతి డ్రాప్లో మనకి 20 రూపాయలు అంటే రాదు, అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మళ్ళా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపైతే ఫ్రెష్గా 4 o'clock అయితే స్టార్ట్ అయిపోవాలని చెప్పేసి అనుకుంటున్నా. నిన్న కూడా అదే అనుకుంటే ఇలా గంట లేట్ అయింది, 5 గంటలకు తీయాల్సి వచ్చింది కదా వెహికల్. రేపు మార్నింగ్ అయితే మ్యాక్సిమం 4కు తీస్తా, 4:30 వరకు వెహికల్ తీస్తా. ఓకే మళ్ళా డ్రైవర్ సోదరులకి గుడ్ నైట్. బాయ్ బాయ్.